అంత హడావిడి చేశారు, అంత అరెస్టులు పర్వతం చేశారు? అడవుడి అంటే మేము మంచిగా నీట్గా చేసుకొని పోదాం అనుకున్నాం కానీ మేమేమో ఆ, ఏం తెర- జరుగుతుంది సికింద్రాబాద్లో? అంటే సికింద్రాబాద్లో జరగబోయేది ఏందో మీకు తెలుసు. జిల్లాని చేస్తున్నారు. మేము ఏమంటున్నామంటే జోన్ చేయమంటున్నాం. సపరేట్గా జోన్ చేస్తే బాగుంటుంది కదా. ఆ? కాబట్టి మేము ఏమంటున్నామంటే మా సికింద్రాబాద్ మాకు కావాలి. మమ్మల్ని తీసుకొని మల్కాజ్గిరిలో వేస్తా అంటే మేము ఎట్లుంటాము? సికింద్రాబాద్ అనేది ఒక లస్కర్ కొన్నేళ్ళ నుంచి వస్తుంది, 100 సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి వచ్చేదాన్ని ఇప్పుడు మారుస్తా అంటే ఎట్లా? కాబట్టి మేము నిదానంగా మేము మా పని మేము చేసుకుందాం అనుకున్నాం. రేవంత్ రెడ్డికి ఒకటి ఏమనిపించిందంటే గత ఇంతమందిని 20-30 వేల మందిని నిన్న చూడలేక ఇంతమంది గ్యాదర్ అవుతున్నారని ఓర్వలేక నిన్న ఇదంతా చేసిరు. లాఠీ చార్జ్ అనేది మేము అప్పట్లో చూసినాం కానీ ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే కర్ఫ్యూలు అవి ఇవి చూసినాము. కానీ నిన్న జరిగింది అది మా సికింద్రాబాద్లో జరిగింది. అంటే ఆయన పేరు మార్చడానికి మమ్మల్ని ఒక లాఠీ చార్జ్తో కొట్టిపించి అరెస్ట్ చేపిస్తున్నాడు. మహిళలను కోటేశ్వరాలను చేస్తా అని చెప్పి మహిళలనే ఇట్లా చేస్తే మరి ఇదేంది అన్నట్టు. అంటే ప్రజాప్రతినిధులము మేము అడగొద్దాం, మాకు హక్కు లేదా, రైట్స్ లేవా? ఒక కౌన్సిల్ దాంట్లో రైట్స్ లేవు, ఎమ్మెల్యేలకేమో అసెంబ్లీలో దాంట్లో రైట్స్ లేవు. మరి ఏమిటికి అట్లాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు, కౌన్సిలింగ్ ఎందుకు పెట్టుకునేది? ఎక్కడ ఏం అడగనప్పుడు ఏమిటికి? కనీసం ప్రజల మధ్యలో వచ్చి అడుగుదామంటే కూడా లాఠీ చార్జ్ తోటి అరెస్ట్ చేపిస్తారు. అంటే ఇదేనా గవర్నమెంట్? మేము ఏమంటున్నామంటే మా ప్రాబ్లమ్స్ ఎట్లా చెప్పాలి? మరి సికింద్రాబాద్ మారవద్దంటే మరి ఎక్కడ పిలవాలి? మరి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనండి, మేము ఆయన దగ్గరికి పోయి మాట్లాడతాము. జిల్లా ఎందుకు మాకు? జిల్లా వద్దనే కదా మేము అనుకుంటున్నాము. జోనే కావాలని మేము అనుకుంటున్నాము. మళ్ళీ జిల్లా ఎందుకు? మాకున్న సపరేట్ చేయండి. సికింద్రాబాద్ అనేది ఒక లస్కర్, సపరేట్ చేయండి. అంతేగాని ఒక బ్రాండ్ పేరు తీసేస్తా అంటే ఇక్కడ ఏం ఒప్పుకునేది లేదు. మేము నిన్న కూడా చెప్పిన మీడియా మిత్రులకి ఇలా కూడా చెప్పేది ఒకటే, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పేరు మారిస్తే ఆయనకి ఎంత బాధ ఉంటుందో మా సికింద్రాబాద్ పేరు మారిస్తే మాకు అంత బాధ ఉంటుంది. కాబట్టి మేము కంపల్సరీ ఊకోము. మేము ఈ ధర్నా ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. నువ్వు ఇట్లా మార్చినట్టు తెలిసిందంటే ఇంకా పెద్దగా అవుతుంది. సికింద్రాబాద్లో ఎన్ని ప్లస్లు కోల్పోవాల్సి వస్తుంది ఒక జిల్లాగా చేస్తే? మల్కాజ్గిరి జిల్లాకు పంపిస్తే ఇంపార్టెంట్గా అనుకునే ఏ ప్లస్ మెయిన్ సికింద్రాబాద్ అంటే మోండా మార్కెట్ పోతుంది. మెట్టిగడ్ అనేది ఇప్పుడు అల్ఫా హోటల్ దాకా అయింది. అల్ఫా హోటల్ పోతున్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఇవన్నీ తీసేది అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఏంది అవి చూసుకోవాలా. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏమున్నాయో 6 గ్యారెంటీలు చూసుకోవాలా. 420 హామీస్ ఇచ్చిండు, అవి చూసుకోవాలా. కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. ఇప్పుడు పేరు మార్చడంలో ఏమవసరం? పేర్లు మార్చేటోళ్ళు ఎవరు మారుస్తారు? దొంగ సర్టిఫికెట్ల పేరు మారుస్తారు, గాలు మారుస్తారు. ఇప్పుడు నీకు ఆ పని ఏమవసరం? కాబట్టి నీ పని ఏంది? ఒక సీఎం కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. కానీ అంతేగాని పిచ్చి పిచ్చిగా ఇవి మారవడం అవి మారవడం అవసరం లేదు. మేము ఏమంటున్నామంటే చాలా ఖండిస్తున్నాము. సికింద్రాబాద్ ప్రజలు ప్రతి ఒక్కరు నిన్న మాకు చాలా సహకరించారు. షాప్ వాల్స్ కానీ, మార్వడీస్ కానీ, మాకు మైనార్టీ వాళ్ళు కానీ చాలామంది సహకరించారు. ఎందుకంటే సికింద్రాబాద్ అనేది ఒక బ్రాండ్. మీరు ఎక్కడ ఉంటున్నారంటే సికింద్రాబాద్ మెట్టి కూడా అంటాం, సికింద్రాబాద్ సీతాఫలం మండి అంటాం. కాబట్టి మా పేరు తీసేస్తా అంటే మేము ఎట్లుకుంటాము? రైట్. నిన్న ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది? మరి పర్మిషన్ ఇచ్చిర్రు ర్యాలీకి అని చెప్పేసి అన్నారు కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయవచ్చు? దాదాపు ఒక 15,000 మంది దాకా అరెస్ట్ చేయవాలి. 15-16,000 మంది దాకా అరెస్ట్ చేసారు. ఎందుకంటే ఎక్కడ దగ్గర హోమ్ అరెస్ట్ చేసారు కొంతమందిని. ఖైరతాబాద్లో కానీ, ఇక్కడ సికింద్రాబాద్లో కానీ మెయిన్ కార్యకర్తలను అరెస్ట్ చేసారు. అదిగాక షాప్స్ నుంచి వచ్చే దగ్గర వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళ దగ్గర పోయి మీరు ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎవరు రావద్దని చెప్పారు. అంటే చాలామంది హోమ్ అరెస్ట్ చేసారు, షాప్లో పెట్టిర్రు. అక్కడ ఒక్కొక్కళ్ళని కానిస్టేబుల్ అని కూడా పెట్టారు షాప్స్ దగ్గర. మార్వడి షాప్స్ వాళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళిరు, మీరు ఎక్కడికి రావద్దు ధర్నకు అని చెప్పారు. అంటే ఇది ఒక ఏంటంటే ఆయన ఇచ్చే గవర్నమెంట్లో ఏందో అందరికీ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా పెట్టాడు. ఇది రాసి పెట్టుకోండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టాడు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ అయినాక పెట్టాడు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్లో కాబట్టి పెట్టాడు. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఇదే విధంగా ప్రభుత్వం ముందు అడిగేస్తే మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అప్పుడు వేరే విధంగా ఉంటుందండి. మేము మా కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకొని తీసుకొచ్చిండు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిండు. ఈ పేర్లు మార్చుకుంటూ కూర్చోలేడు. ఈ 2 ఏళ్ళ నుంచి కేటీఆర్ అన్నాడు, ఇప్పుడేమో పేర్లు మార్చుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు అన్నపూర్ణ అనేది మా కేటీఆర్ పేరు కాదు, మా కేసీఆర్ గారి పేరు కాదు. అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టిండు, 5 రూపాయల భోజనం అని పెట్టిండు. అన్నపూర్ణ 5 రూపాయల భోజనం ఎవరిది?
ఎవరిదా అన్నపూర్ణ అంటే ఒక తల్లితో చిన్నపిల్లలకు అన్నప్రసన్నం చేసేది అన్నపూర్ణ అంటారు. కాబట్టి అన్నపూర్ణ భోజనం అనేది పెట్టారు కేసీఆర్ గారు. అంతేగాని వేరేది ఏం పెట్టలేడు కదా. కాబట్టి మేము ఏమంటున్నామంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఏ పేరు పెట్టినా ఆ పేరు మారుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మన తెలుగు తల్లి విగ్రహం పేరు మార్చిండు, ఇవే చేసుకుంటూ పోతున్నాడు ఆయన. కాబట్టి మేము ఏమంటున్నామంటే మా ఎస్సీ దళితులకే 10 లక్షలు ఇచ్చేటోళ్ళని కూడా కడుపు మీద కొట్టిండు. 13 లక్షలు ఇస్తున్నాడు, అవి లేవు. నిన్న రిజర్వేషన్ డిక్లేర్ అయింది. మాకు ఎస్సీలో మొత్తము 42% ఉండే 22, 23 వేసిండు. అంటే మేము చాలా దీన్ని కూడా ఖండిస్తున్నాం. మున్సిపల్లో రిజర్వేషన్ దాంట్లో మాకు ఎస్సీలకు 22 ఇచ్చిండు. 22, 23 ఏం చనిపోతుంది మా ఎస్సీలకు. కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాము. దీనికి నిరాదక్ష కూడా చేయనికి పోతున్నాం. మా ఎస్సీలు అందరం కలిసి కూడా మాట్లాడుకుంటున్నాము. ఏదో ఒకటి చేసి దానికి కూడా మేము ఉద్ధరణ చేస్తాము.